హాయ్ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ 'మాహి ఫ్లేవర్స్ ఆఫ్ లైఫ్'. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి టెంపుల్ వ్లాగ్ అనమాట. ఈ టెంపుల్ హైదరాబాద్‌లో ఉండే వాళ్ళందరికీ బాగా సుపరిచితమే. ఈ టెంపుల్‌కి మేము కాలేజ్‌లో ఉండేటప్పుడు బాగా ఫ్రెండ్స్ అందరము వెళ్ళేవాళ్ళము. ఆహ్, ఆహ్, డెవలప్ చేసిన తర్వాత వెళ్ళలేదు. ఎప్పటినుంచో అనుకుంటే ఇప్పటికి కుదిరింది. మా బుడ్డోడు చూడండి చక్కగా నిద్రపోతా ఉన్నాడు. మార్నింగ్ 6కి స్టార్ట్ అయ్యాము. 7:40 అలా అయింది టెంపుల్ దగ్గరికెళ్ళేటప్పటికి. మేము ముగ్గురం ఫ్యామిలీస్ వెళ్ళాము. ఆహ్, కింద వెహికల్ పార్క్ చేసి నడిచైనా వెళ్ళొచ్చు. ఫ్రీ బసెస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. లేదా 500 పే చేసి కార్ కూడా మనం పైకి తీసుకెళ్ళొచ్చు. 1000 వచ్చిందమ్మా. వచ్చే సంవత్సరం కొనుక్కోండి కాన్వర్జేషన్ ఏంటంటే టెంపుల్ అప్పుడు చుట్టూ ఇంకో 10,000 అనేసి పెరిగి బాగా ఉంటాయి. అనిపించింది. ఆ వారం ఇక్కడ లక్షకి వెంచర్స్ ఎంత వడ్డీ? వేసుకున్నాం అది ఇది అని చెప్తున్నారు. ఇవన్నీ లెక్కలే నీకెక్కడ వాళ్ళు అప్పుడు అసలు పోయింది. దగ్గరికైతే వచ్చేసాము. వెహికల్‌కి 500 ఛార్జ్ చేశారు. అయిపోయింది బాగా బిగిన్. కాస్ట్ అనిపించింది. తిరుమలలో కూడా ఇంత ఛార్జ్ చేయట్లేదు. తర్వాత అర్థమైంది ఏంటంటే పెద్దగా ఎక్కువ దూరం కూడా లేదు. కింద వెహికల్ పార్క్ చేసి వెళ్తే బెటర్ అనిపించింది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇలా వెళ్ళండి. మాకు దర్శనం అవ్వడానికి 1 అవర్ అలా పట్టింది. 150 రూపీస్ టికెట్ పిల్లలు తీసుకున్నాము. తొక్కుంటుంటారు. దర్శనం కంటే కూడా బయటకు వచ్చిన తర్వాత ప్రసాదం తీసుకునే దానికే ఎక్కువ టైం పట్టింది. పెద్ద క్యూ ఉంది మనకి. ఆ ప్రసాదం వచ్చేలోపు నీరసం కూడా వచ్చేసింది. సో తర్వాత పిల్లలకి ఎట్లో కింద మీద పడి ప్రసాదం మేము ప్రసాదం తిన్నాము. పిల్లలకి ఇడ్లీలు పెట్టాము. ఆ తర్వాత దగ్గరలో ఉన్న స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాము. ఇదంతా బయట ఎలా ఉంటుంది. సో స్టార్టింగ్లో ఒక బిల్డింగ్ రీమోడలింగ్ చేస్తున్నారు. దర్శనం అయితే బయటకు వచ్చేసాక చాలా బాగుంది. పెద్ద గంట అయితే బాగా జనాలు అయితే ఒకరొకరు కొట్టుకుంటున్నారు. మొత్తం గంట అయితే ఆ జనాల్లో పడి ఆ గంట కొట్టేదానికంటే పక్కకు రావడమే బెటర్ అనిపించింది. ఒకరికి ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. ఒక్కొక్కరు 3-4 గంటలు కొడుతున్నారు. తర్వాత జలనారాయణ స్వామి సన్నిధి దగ్గరికి వచ్చాము. ఇది చుట్టూ వ్యూ అన్నమాట. చాలా బాగుంది. మధ్యలో నారాయణ స్వామి చుట్టూ వాటర్ అన్నీ ఉంది. ఇంకా జనాలందరితో నిల్చొని స్వామి పాయింట్ పడేలాగా వేసుకొని ఇది క్యూ అన్నమాట. బాగా స్వామి సందేశం ఒక కామన్ పాయింట్ ఉంది. గోవింద నామాలు అక్కడ క్యూలో మనకి పైన మెన్షన్ చేస్తారు. ఎవరైనా వెళ్ళినప్పుడు గమనించండి. అన్ని నామాల 4 లైన్స్ ఉంటాయి. దాంట్లో 2 లైన్స్ తర్వాత కామన్గా ఉంటుంది. అదేంటో మీరు ఎవరైనా వెళ్తే కామెంట్ చేయండి. అది అయిపోయిన తర్వాత మేము లంచ్కి ఇంకా బయట తినాలనేసి అని అనుకున్నాము. వెజ్ తినాలి అంటే గుడికి వెళ్ళొచ్చాం కదా, వెజ్ తినాలి అని అంటే సండే వెజ్ ఏంది అని చెప్పి మేము మొత్తానికి ఇంకా నాన్ వెజ్ తినాలని ఒక మండీ రెస్టారెంట్కి అయితే వచ్చాము. ఇక్కడ వాడు కుదిరించేలోపు ఆకలి కూడా చచ్చిపోయింది. ఏదో ఒక షార్వాలా ఇచ్చారు. మా మహంత్ అది లాగడానికి నానా ప్రయత్నాలు చేశారు. మొత్తానికైతే ఇంకా వెయిట్ చేసి ఫుడ్ అయితే వచ్చింది. ఈ ఫుడ్ ప్లేట్ ఇది చూసేటప్పటికి నాయక్ మూవీలో బ్రహ్మానందం డైలాగ్ ఉంటుంది కదా, కొంచెం ఫుడ్ ఆ డైలాగ్ గుర్తొచ్చింది. అదే చెప్తున్నాను. మొత్తానికైతే లంచ్ అయిపోయి ఇంటికి వెళ్ళేటప్పటికి 3 అయింది. సో కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
బాయ్ బాయ్.